సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా వ్యూ అనేది అవుతుంది. వెల్కమ్ అంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నట్టయితే, లేదంటే రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్లోకి వెళ్తారు. రిజిస్ట్రేషన్లోకి వెళ్ళినట్టే క్రియేట్ అన్ అకౌంట్, మీరు అకౌంట్ అయితే క్రియేట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీ నేమ్ అండ్ మీ అడ్రస్, మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ అయితే చేసి సెండ్ ఓటీపీ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత స్టెప్ 2కి అయితే వెళ్ళిపోతారు. అండ్ స్టెప్ 2లో మీకు ఎలా అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ అన్నీ వ్యూ అనేది అవుతాయి. ఇదైతే ఫ్రీ రిజిస్ట్రేషన్, దీనికి ఎలాంటి ఫీజు అయితే లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ ఆఫ్లైన్లో ఎలా చూపిస్తుందో అలా చూపించట్లేదు. సో ప్రాసెస్ అయితే న్యూ రిజిస్టర్ పైన క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీకు ఆల్రెడీ ఇది తెలుసుంటే మీకు ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్లైన్స్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. డైరెక్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇది ఇవాల్టి నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే EDCIL ఇండియన్ లిమిటెడ్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లై ఎలా చేసుకోవాలి, ఇప్పటివరకు లాస్ట్ డేట్ అనేది ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, అంటే ఇంకా ఏదైనా మిస్ అవుతుంటే ఒకవేళ కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేయడం ద్వారా నేను అది ఫుల్ఫిల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళినట్టయితే EDCIL ఇండియా లిమిటెడ్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి May 22, 2026 రోజు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ పోస్టుల విషయానికి వచ్చినట్టయితే మల్టీ డిసిప్లినరీ స్టాఫ్కి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారన్నమాట. అండ్ ఇక్కడ పోస్టుల విషయానికి వచ్చినట్టయితే థెరపిస్ట్ అండ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 125 పోస్టులు అయితే ఉన్నాయి. అప్రైజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 45 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 30,000 per month అయితే పే చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఆక్యుపేషనల్ థెరపీ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, బ్యాచిలర్ అయినా లేదంటే మాస్టర్స్ అయినా ఆక్యుపేషనల్ థెరపీలో మీరైతే క్వాలిఫై అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడనమాట. అది వాలిడ్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్స్ టు పార్టిసిపేట్ యాజ్ ఏ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఇన్ ఇండియా. మీకు మీ మెమోస్ కానీ లేదంటే మీరు ఆక్యుపేషనల్ థెరపిస్ట్గా మీరు వర్క్ చేసింది కానీ ఏదైనా ఉంటే మీరైతే అది ప్రొవైడ్ చేయాలి. అండ్ స్ట్రాంగ్ క్లినికల్ రీజన్
అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎబిలిటీ టు వర్క్ విత్ ఇండిపెండెంట్లీ అండ్ కొలాబరేటివ్లీ విత్ ఇన్ ఏ టీమ్. టీమ్కి అయితే కొలాబరేషన్గా లేదంటే ఇండివిజువల్గానైనా వర్క్ చేసేలాగా ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే రిలవెంట్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్లో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయితే మీకైతే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫిజియోథెరపిస్ట్లో వచ్చేసి 125 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 45 ఇయర్స్ అయితే ఉందన్నమాట. 45 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది. 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ 30,000 పర్ మంత్ అయితే పే చేస్తారు. బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు ఫిజియోథెరపిస్ట్లోనైతే మీరు మాస్టర్స్ అయినా ఓకే, డిగ్రీ అయినా చేసి ఉండాలి. అలాగే వాలిడ్ ప్రూఫ్ అంటే మెమో అయితే ఉండాలి, లైసెన్స్ కూడా ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రిలవెంటెడ్ ఫీల్డ్లో మీకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజియోథెరపిస్ట్ వచ్చేసి ఫిజియోలజిస్ట్కి సంబంధించి 125 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ 30,000 పర్ మంత్ అయితే పే చేస్తారు. ఎంఏఆర్ ఎంఎస్సి ఇన్ ఫిజియాలజీలో చేసుంటే సరిపోతుంది. కెమికల్ అండ్ కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియాలజీ ప్రిఫర్డ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ స్పీచ్ థెరపిస్ట్ వచ్చేసి 125 వేకెన్సీ అయితే ఉన్నాయి. చాలా పెద్ద నోటిఫికేషన్, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నోటిఫికేషన్లో ఉన్నది ప్రతిదీ పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో లెంతీ అవ్వచ్చు కానీ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ప్రతిదీ ట్రూగా ఉంటుంది. మీకు కంపల్సరీగా ఫుల్ క్లారిటీ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఇలా వీడియోస్ చూసి కూడా కామెంట్ అయితే చేస్తున్నారు, మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ ఇంకో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి. ఏదైనా మిస్ అవుతుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ స్పీచ్ థెరపిస్ట్ వచ్చేసి బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ఇన్ స్పీచ్ లాంగ్వేజ్ ఆర్ పాథాలజీ ఆర్ ఐడియాలజీలో మీరు స్పీచ్ థెరపిస్ట్ అయితే అయి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సాలరీ వచ్చేసి 30,000 పర్ మంత్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ ఫిజియాలజిస్ట్కి సంబంధించి 125 వేకెన్సీ అయితే ఉన్నాయి. 30,000 అయితే పే చేస్తారు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ కెమికల్ ఫిజియాలజీ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఫర్ ద ఎబిలిటీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మీరైతే ఆర్సిఐ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అదైతే మ్యాండేటరీ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే సరిపోతుంది. క్లినికల్ ఫిజియాలజీలో మీరు క్వాలిఫై అయి ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు ఒకవేళ ఫ్లూయెన్సీ తెలుగు వచ్చుంటే మీకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ సెకండరీ లెవెల్కి సంబంధించి 125 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ 45 ఇయర్స్ వరకు అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. 30,000 అయితే పే చేస్తారు. ద క్యాండిడేట్ ప్రాసెస్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ప్లస్ బీఎడ్ చేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్లో, లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ బీఎడ్ జనరల్ చేస్తున్న, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ప్లస్ బీఎడ్ జనరల్ ఆర్ డిఎడ్ చేస్తున్న మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫైడ్ ఏపీ టెట్లో
మీరు క్వాలిఫై అయి ఉంటే మీకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేటెడ్ ఇన్ ప్రైమరీ లెవెల్ చూసుకున్నట్టయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో మీరు 2 years చేసి ఉండాలి. అంటే ఇంటర్ తర్వాత చేస్తారు కదా స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే టీచర్ లెవెల్లో, అది క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఎంయు కన్సల్టెంట్ వచ్చేసి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. 55,000 అయితే పే చేస్తారు. 45 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. పిహెచ్డి ఆర్ ఎంఫిల్ చేసి ఉంటే సరిపోతుంది, వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ న్యూ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇండియన్ నేషన్స్ ఆర్ అవైలబుల్ అంటే ఎవరైనా ఇండియన్ నేషన్ అయి ఉంటే సరిపోతుంది, వాళ్ళైతే ఎలిజిబుల్, కంపల్సరీగా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే న్యూ వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్, అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ అయితే చేసుకోవచ్చు. అండ్ వర్క్ ప్లేస్ విల్ బి ఆస్టీమ్ అండ్ సెంటర్స్ అక్రాస్ వేరియస్ మల్టిపుల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్కి ఇదైతే ఒక నోటిఫికేషన్ అన్నమాట. అండ్ ఆంధ్ర వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది ఆంధ్ర నుండి రిలీజ్ అయింది కాబట్టి మీకు ఆంధ్ర వెళ్ళి వర్క్ చేయాలని మీకు అనిపిస్తే కంపల్సరీగా అప్లై చేసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ లెటర్స్ కూడా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ ఈమెయిల్కి లేదంటే ఫోన్ నెంబర్కి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ అప్లికేషన్ మెన్షన్డ్ ఇన్ యాక్టివ్ మోడ్ ఉన్నది అయితే ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా మీ ఈమెయిల్కి అయితే మెసేజ్ అయితే చేస్తారు. సో ఈమెయిల్ అయితే వాలిడ్ అయితే అయి ఉండాలి. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 4th June 2026 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లికేషన్ లింక్ చూసుకున్నట్టయితే https://grecruitment.edcil.co.in లాగిన్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది మీకు నేను కామెంట్ సెక్షన్లో అండ్ బయోలో కూడా మెన్షన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈడీసీఎల్ రిజర్వ్స్ ద రైట్స్, దీనికి సంబంధించి ఈడీసీఎల్ అన్ని రైట్స్ అయితే ఉంటాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఇక అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే